ఈ వీడియోలో మనం 'ది పియానో లెసన్' తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ 7 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి చార్లెస్ ఫ్యామిలీ అయితే ఉంటారు భయ్య. వాళ్ళ ఫ్యామిలీలో ఒక పియానో అయితే ఉంటుంది. వాళ్ళ పూర్వీకులు తయారు చేసిందనమాట. దానికి ఒక హెరిటేజ్ అయితే ఉంటుందనమాట. అంటే ఆ ఫ్యామిలీ యొక్క లెగసీ కానీ, ఆ గౌరవం కానీ ఇదంతా కూడా పియానో చుట్టూరు నడుస్తది మొత్తం. ఆ ఫ్యామిలీలో ఉన్న ఇద్దరు సిబ్లింగ్స్‌లో ఒకరు బాయ్ వెళ్లి ఆ పియానోని అమ్మి ల్యాండ్ అయితే కొనుక్కుందామని చూస్తాడు. బట్ ఇంకొక సిబ్లింగ్ అయిన బెర్నీస్ అయితే అందుకు ఒప్పుకోదు. ఎందుకంటే ఫ్యామిలీ లెగసీ కాబట్టి ఆ హిస్టరీ అంతా పోద్దని చెప్పి అందుకు ఒప్పుకోదనమాట. మరి దాని తర్వాత ఏం జరిగింది? ఆ పియానోని ఏం చేశారు? వీటి చుట్టూరు నడిచే స్టోరీయే 'ది పియానో లెసన్'. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు గనక ఛానల్ కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలి అనుకుంటే మన ఛానల్‌లో ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి ఉంటుంది. 2024 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ అని చెప్పేసి ఓపెన్ చేయండి. నాకు నచ్చినవి మాత్రమే అందులో యాడ్ చేయడం జరిగింది. గివ్ ఇట్ ఎ ట్రై భయ్యా. లిస్ట్ చూసుకోండి. మీకైతే వీడియోస్ పెట్టి నేను టైం వేస్ట్ చేయను. ఓకే. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే పాజిటివ్స్ వచ్చేసి నాకు బాగా నచ్చిందొచ్చి పర్ఫార్మెన్సెస్ భయ్యా. జాన్ డేవిడ్ వాషింగ్టన్ మామూలు పర్ఫార్మెన్స్ కాదు. చాలా బాగా చూపించాడనమాట బాయ్ విల్లీ క్యారెక్టర్‌ని. పర్ఫెక్ట్ అనిపించాడు ఆ క్యారెక్టర్. అండ్ బెన్నీస్ క్యారెక్టర్ కూడా బాగుంటుందనమాట. ఇక డైరెక్షన్ పరంగా నాకు నచ్చింది భయ్య. మూవీకి ఒక థీమ్ అంటూ ఉంది. ఎందుకంటే ఇది ఎక్కువ డ్రామాని నమ్ముకుందనమాట మూవీ అంతా కూడా. సో, ఆ డ్రామాలో కొంచెం సెన్సిటివిటీ ఉంటుంది. మరీ ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా తను అనుకున్న పాయింట్స్‌కైతే స్టిక్ అయ్యాడు. అంటే ఆ ఎమోషనల్ గాని, ఆ హిస్టారికల్ డెప్త్ గాని వీటన్నిటిని కూడా కొంచెం న్యాచురల్‌గా చూపించాడనమాట. మరి ఏదో ఆర్టిఫిషియల్‌గా కాకుండా న్యాచురల్ వేలో చూపించాడు. అది నాకు కొంచెం బాగా నచ్చింది. అండ్ సినిమాటోగ్రఫీ గాని, వాళ్ళు సెట్ చేసుకున్న అట్మాస్ఫియర్ గాని అదంతా కూడా బాగా చూపించారు. కొంచెం మంచి మూడ్ అయితే క్రియేట్ చేస్తుంది అది చూస్తున్నంత సేపు కూడా. అండ్ ఆ పియానో చుట్టూరు నడిచే మూవీ కాబట్టి ఆ పియానోని హైలైట్ చేస్తారు. ఆ గౌరవం కింద ఆ హైలైట్ చేసిన విధానం కూడా బాగా చూపించారు ఆ సినిమాటోగ్రఫీలో. అంతే భయ్య. నాకు ఇంతకు మించి అయితే ఏం నచ్చలేదు. ఇంకా నెగెటివ్స్ వచ్చేసి పేసింగ్ ఇష్యూస్ అయితే ఘోరంగా ఉంటాయి. ఎందుకంటే ఫుల్ డ్రామా నడుస్తది మూవీ అంతా కూడా. ఎందుకంటే పర్టిక్యులర్ కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా చాలా ఫ్లాట్‌గా వెళ్తూ ఉంటాయన్నమాట. అండ్ ఇంకొంచెం బిలోగా నడుస్తూ ఉంటాయి. అవన్నీ కూడా డ్రాగ్ ఇష్యూస్ ఎక్కువైపోతాయి. వాటన్నిటి పట్ల కూడా మనకు కొంచెం చిరాకయితే వస్తుంది. ఆ డైలాగ్స్ చెప్పినప్పుడు కానీ, ఆ స్లోగా చూపించే షార్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఎందుకురా అన్న ఫీల్ అయితే వస్తుందనమాట. 2 అవర్స్ 7 మినిట్స్ అయితే నాట్ ఏ గుడ్ రన్ టైమ్ ఈ మూవీకి. ఒక 1 అవర్ 30 మినిట్స్‌లో అలా తేల్చేసి ఉంటే బాగుండన్న ఫీల్ అయితే వస్తుందనమాట. అంత పేసింగ్ ఇష్యూ అయితే ఉంటుంది. అండ్ ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్ గట్టా ఉంటాయన్నమాట. వాటన్నిటిని కూడా కొంచెం లిమిటెడ్ వేలో చూపిస్తారు. కొంచెం మంచిగా క్యారెక్టర్ డెప్త్ ఉంటే బాగుండన్న ఫీల్ అయితే వస్తుంది వాటిలికి. ఎవరైనా డ్రామా లవర్స్ ఉంటే తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి అంటే తెలుగు డబ్బింగ్ నెట్‌ఫ్లిక్స్ ఆబ్వియస్‌లీ బావుంటుంది. డ్రామా లవర్స్‌కి ఎవరన్నా చూద్దామనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై భయ్యా. ఎందుకంటే ఇది చాలా మందికి నచ్చొచ్చు. కొంతమందికి నచ్చకపోవచ్చు. మిక్స్డ్ ఒపీనియన్ అయితే ఉంటుంది ఇటువంటి మూవీస్‌లో. మీరు ఒకవేళ యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, హారర్ ఇలాంటి టైప్ నచ్చి అయితే దూరం పెట్టండి మూవీని అవాయిడ్ చేసేయండి. డ్రామా లవర్స్ మాత్రమే చూడడానికి ట్రై చేయండి. నచ్చొచ్చు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.